గద్వాల రాజకీయాలు హాట్ గా మారిపోయాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. మండలాల వారీగా అనుచర వర్గంతో సమాలోచనలు, అభిప్రాయ సేకరణ కూడా జరిగిపోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎమ్మెల్యే చేరికను గద్వాల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరిత వర్గం వ్యతిరేకిస్తోంది. ఎమ్మెల్యేను చేర్చుకోవద్దని నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. గద్వాల రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. మండలాల వారీగా అనుచర వర్గంతో సమాలోచనలు, అభిప్రాయ సేకరణ కూడా జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు గద్వాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరిత వర్గం దీనిని వ్యతిరేకిస్తోంది. ఎమ్మెల్యేను చేర్చుకోవద్దని నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అహ్మద్ పాషా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పాషా, గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరుతారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో గద్వాల రాజకీయం రసవత్తరంగా మారింది. ఒక పక్క ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య నాయకులు అనుచరులతోటి మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ సమాలోచనలు చేయడంతో పాటు అభిప్రాయాలు సేకరిస్తున్నారు. అయితే మరో 2-3 రోజుల్లో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమనే ప్రచారం స్థానికంగా సాగుతుంది. ఈ మేరకి బీఆర్ఎస్ కార్యకర్తల్ని, బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకత్వంతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన ప్లాన్ చేసుకున్నట్టుగా స్థానికంగా చర్చించుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య, వారితో పాటు ఆమె అనుచర వర్గం అంతా కూడా కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయా మండలాల వారీగా నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నాను. మనం ప్రస్తుతం గద్వాల జిల్లా కేంద్రంలో చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం వద్ద ఉన్నాము. గద్వాల బీఆర్ఎస్ శాసనసభ్యులను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవద్దు అని బ్యానర్ ని ప్రదర్శిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకోవద్దని చెప్పేసి డిమాండ్ తోటి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే సరితా తిరుపతయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, ఇతర కాంగ్రెస్ పెద్దల్ని, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పెద్దలందరినీ కలిసి తాను కాంగ్రెస్ పార్టీ దీనస్థితిలో ఉన్నప్పుడు పార్టీలో చేరాను, పార్టీలో వివిధ అంచెల్లో రావాలనుకున్నాను, కానీ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాను. అయినప్పటికీ కూడా పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేశాను. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కృష్ణమోహన్ రెడ్డి తన పార్టీలో చేరితే తన పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా వారి వద్ద ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మీ నిర్ణయము, మీ కార్యకర్తల నిర్ణయము మేరకే అధిష్టానం నిర్ణయం ఉంటుందని చెప్పేసి ఆమెకి స్పష్టం చేశారు. అయితే ఈ క్రమంలోనే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరతారని చెప్పేసి ప్రచారం ఊపందుకోవడంతో మరోపక్క కాంగ్రెస్ లో నిరసనలు కూడా ఊపందుకున్నాయి. ఈ వ్యవహారాన్ని అంతటినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుందో, ఏ రకంగా చక్కబెడుతుందో చూడాల్సి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఒడిజన్ సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, గద్వాల నుంచి. మాకు బయట ఇది చాలా ఇబ్బంది చేసింది. ఏందా ఆ పిల్లలు కలుసుకోవడం